మీకు నా ప్రత్యేకమైన శుభాలు. ఈరోజు చాలా ప్రత్యేకమైన సందేశము మనం వినబోతున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన కొలది అద్భుతమైన సందేశము మనం వినబోతున్నాము. బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని యొక్క స్వరం విన్నవాడు, దేవుని ఆలోచన ఏంటో అర్థమైన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకుడు. ఆ సేవకుని పేరే బిలాము. ఈ బిలాము ఎవరినైతే దీవిస్తారో వారు దీవించబడతారు, ఎవరినైతే శపిస్తారో వారు శపించబడతారు. ఎంతో గొప్ప వరము దేవుని నుంచి పొందుకున్నటువంటి దేవుని సేవకుడు. ఎప్పుడైనా సరే దేవుని సేవకుడైన వాడు దేవునితో సరైన సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క చిత్తము జరిగిస్తున్నప్పుడు, దేవునిలో నిలిచిండి దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు ఆ పనిని గమనించేవారు ఎవరంటే అపవాది గమనిస్తూ ఉంటాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పబోతూ ఉన్నాను. సంఖ్యాకాండము 22 అధ్యాయము 1, 2, 3 వచనాల గురించి నేను మాట్లాడబోతున్నాను. తర్వాత ఇశ్రాయేలు సాగి ఎరుకకు ఎదురుగా యొర్దాను తీరమున్న మోయాబు మైదానములో దిగి సిప్పోరు కుమారుడైన బాలకు ఇశ్రాయేలు అమోరీలను చేసినంతా చూశాను. ఇక్కడ బాలకు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆ ప్రజల యొక్క బలము గురించి బాలకు అర్థమైంది. అమోరీయుల యొక్క ప్రజలను వాళ్ళు ఏ విధంగా జయించారో అలాంటి ఇశ్రాయేలు ప్రజలను ఎదుర్కోవడం అసాధ్యం కనుక వారిని మనం ఎదుర్కోకుండానే వారిని జయించాలనే ఆలోచన బాలకు కలిగి ఈ బాలకు ఒక ఉపాయము ఆలోచించాడు. ఇశ్రాయేలు దేశంలో ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి బిలామును తన యొక్క దూతల ద్వారా పిలువడంపి బిలాముతో మాట్లాడుతున్నాడు. బిలాము, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఇదే అని బాలకు ఆ వరము గురించి తన నోటి ద్వారా చెప్తూ ఉన్నాడు. చూద్దాం. సంఖ్యాకాండము 22 అధ్యాయము 6వ వచనం. ఏనగా నీవు దీవించువాడు దీవించబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును అని బాలకు బిలాముతో చెప్తున్నాడు. అంటే బిలాము గురించి సరైన అవగాహన ఎవరికి ఉందంటే బాలాకు రాజుకు ఉంది. ఈ బాలాకు రాజు ఏ రాజ్యానికి రాజు అంటే మోయాబుల దేశానికి రాజుగా ఉంటున్నాడు. కాబట్టి బాలకు బిలామును ఒక విషయం అడుగుతూ ఉన్నాడు. నువ్వు నా నిమిత్తము నీ ప్రజలను నీ జనులను నువ్వు శపించినగా నీకు కావలసిన దండలు అన్నప్పుడు
ఆ విషయం గురించి బిలాము అనేక సార్లు దేవుడు అడిగినప్పుడు దేవుడు వద్దు అని చాలా స్పష్టంగా మాట్లాడాడు. కానీ ఈ బిలాము యొక్క మనసు ధర్మం పైన ఉంది కనుక దేవుడి చేత పంపబడినటువంటి వర్తమానం చెప్పక రాజుకు సంతోషపడే విధంగా వర్తమానం చెప్పి దేవుడి చేత ఏర్పరచబడిన జనులను ఈ బిలాము ప్రవక్త శపించాడు. అంటే ఈ రోజులలో కూడా దేవుని సేవకులు అబద్ధము బోధించడానికి, కట్టుకథలు చెప్పడానికి ఎందుకు సేవకులు ముందుకు వెళ్తా ఉన్నారంటే, బిలాము ధనం కొరకు ఏ విధంగా అయితే పరిగెత్తాడో ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు, అనగా 100%లో ఒక 70% మంది సేవకులు ధనం వైపు పరిగెడతా ఉన్నారు. దేవుడు వాళ్ళతో మాట్లాడుకున్నాను, దేవుడు వాళ్ళతో మాట్లాడని చెప్తా ఉన్నారు. వీళ్ళు దర్శనం చూడకుండాను మేము దర్శనం చూస్తున్నామని ప్రజలకి మభ్యపెడతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ధనము పైన వీళ్ళ కనుదృష్టి ఉంది కనుక ధనము కొరకు దేవుని సేవను తప్పుతో పట్టిస్తున్నటువంటి నేటి క్రైస్తవ జనాంగము. నేడు సేవకులు కాదా? బిలాము లాంటి మనస్సు నువ్వు కలిగి ఉంటే, బిలాము లాంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే మనం దేవుని యొక్క నామమును అవమానపరుస్తున్నట్టుగా మనము గమనిస్తా ఉన్నాం. కాబట్టి బిలాము డబ్బుకు లొంగిపోయి దేవుడి యొక్క చిత్తం జరిగించలేడు. మరి ఇప్పుడు డబ్బుకు లొంగిపోయి దేవుడి యొక్క చిత్తం జరిగిస్తున్నావా? లేకపోతే జరిగిస్తలేవు అనే విషయాన్ని నీకు అర్థం చేసుకో. ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో అనేకమైనటువంటి సాక్ష్యం వింటా ఉన్నాము. అబద్ధ సాక్ష్యం చెప్తా ఉన్నారు. అబద్ధ సాక్ష్యం చెప్పిస్తున్నారంటే దేవుడి సేవకులే విశ్వాసం చేత చెప్పిస్తున్నారు. ఎందుకు అబద్ధ సాక్ష్యం చెప్తూ ఉన్నారంటే, ధనము సంపాదించుకున్నటకు అనేకమైన తప్పుతోలు అడుగులు వేస్తా ఉన్నారు. తప్పుడు అడుగులు వేస్తున్నా నేటి సేవకి కాదా? బిలాము లాంటి మనసు నీకు ఉంటే అది నీకు మంచిది కాదు. బిలాము లాంటి మనసు కలిగి నువ్వు సేవ చేస్తే నువ్వు శాపగ్రస్తులుగా మిగిలిపోతావు. కాబట్టి బిలాము బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే,